ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ రాసి కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఎస్ సార్. అరెస్ట్ చెయ్యొచ్చో లేదో మీరు డిసైడ్ చేయండి. కానీ ఈ నేరస్తుడిని మీరు అరెస్ట్ చేయకుండా వదిలారంటే రేపు ఈ కేసులో రాబోయే ప్రతి సమస్యకు చట్టం ముందు మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ కస్టడీ నౌ ఇట్ సెల్ఫ్. సార్. నా నిజాయితీని, మీడియా స్వేచ్ఛని అనుమానించి మీరు ఇలా చేయడం ఏమాత్రం బాలేదు. నా మీద నమ్మకం ఉంచిన లక్షలాది ప్రజల ముందు నా మర్యాద పూర్తిగా పోతుంది. నేను అమాయకుండా నిరూపించుకోవడానికి కోర్టు నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇక్కడ నాకు వ్యతిరేకంగా చెప్పినవన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే. ఇండియాలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఛానల్ మీద వేసిన ఆరోపణని కోర్టు వెనక్కి తీసుకోవాలి. మీ చేతిలో ఛానల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నారా? ఇంకొక మాట మాట్లాడావంటే అంతే. ఐపీసీ 228 ప్రకారం ఏ కంప్లైంట్ విట్నెస్ లేకుండా నీ మీద నేను కేసు వెయ్యగలను. మీరిప్పుడు అరిచారే మీ గౌరవం గురించి. మీ జర్నలిస్ట్కి మాత్రమే గౌరవ మర్యాదలు ఉన్నాయనుకుంటున్నారా? డబ్బు పరపతున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకి కూడా గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న ఒకే ఒక కారణం వల్ల పాప అమాయకులు మీ మీద పరువు నష్ట దావా వేయకుండా ఉన్నారు. మిస్టర్, మీరింత గర్వపడే విధంగా మీ పత్రిక ఆ స్టేజ్లో ఉందా అన్నది నా అనుమానం. కానీ ఈ దేశంలోనే అతి గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్న చోటు ఇండియానే అని నాకు బాగా తెలుసు. ప్రజాస్వామ్య ఊపిరి అది. ఈ దేశంలో ఉన్న ఒక సాధారణ పౌరుడికి ఉండే వాక్ స్వతంత్రమే మీడియా వాళ్ళకు కూడా ఉందని కాన్స్టిట్యూషన్ లో ఉంది, తెలుసుకోండి. దేశ పౌరుడికి ఉండే అధికారం ఏ పత్రిక వాళ్ళకు కూడా లేదు. దేన్ని ఎలా చూపించకూడదన్న దానికి మీడియాకి కొన్ని పరిమితులు, పద్ధతులు ఉన్నాయి. తన శరీరాన్ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే ఉంది. దాన్ని మీరి ఒకడు వీడియో తీశాడంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. తర్వాత ఛానల్లో వివాదాలు పెట్టి కూర్చుని నీతులు, అవినీతులు చెప్పకూడదు. దానికోసమే కోర్టు ఉంది. టేక్ దమ్. చేసుకోండి.